పశ్చిమాసియాలో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో అంతర్జాతీయ మార్కెట్లు తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. ముఖ్యంగా అమెరికా, ఇరాన్ మధ్య కొనసాగుతున్న వివాదాలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపుతున్నాయి. తాజాగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. ఇరాన్ ప్రతిపాదించిన శాంతి చర్చలపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేయడంతో మళ్లీ యుద్ధ భయాలు పెరిగాయి. ఈ ప్రభావం నేరుగా బంగారం, వెండి ధరలపై పడుతోంది. అంతర్జాతీయ మార్కెట్లో అనిశ్చితి పెరిగినప్పుడు సాధారణంగా పెట్టుబడిదారులు సురక్షిత పెట్టుబడుల వైపు మొగ్గు చూపుతారు. అందులో బంగారం ప్రధాన పాత్ర పోషిస్తుంది. అయితే ప్రస్తుతం మార్కెట్లో ఓవైపు భయాందోళనలు ఉండగా మరోవైపు డాలర్ బలపడటం వల్ల పసిడి ధరల్లో తాత్కాలిక తగ్గుదల కనిపిస్తోంది. దీంతో బంగారం కొనాలా లేక మరికొంతకాలం వేచి చూడాలా అన్న సందిగ్ధంలో ఉన్నారు కొనుగోలుదారులు. ఇక మే 11న సోమవారం దేశీయ మార్కెట్లో బంగారం ధరలు చూసుకుంటే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర $220 తగ్గి 1,52,130 రూపాయలకి చేరింది. ఇక 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై $200 తగ్గి 1,39,450 రూపాయల వద్ద కొనసాగుతోంది. ఇక 18 క్యారెట్ల బంగారం ధర 1,14,100 రూపాయలుగా నమోదైంది. విజయవాడలో కూడా ఇవే స్థాయిలో ధరలు కొనసాగుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో పెళ్లిళ్లు, శుభకార్యాల సీజన్ కొనసాగుతుండటంతో బంగారం కొనుగోళ్లపై మాత్రం ఆసక్తి ఏమాత్రం తగ్గడం లేదు. మరోవైపు అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిల్ ధరలు ఒక్కసారిగా పెరగడం ఆందోళన కలిగిస్తోంది. డాలర్ విలువ పెరగడం సాధారణంగా బంగారం ధరలపై ఒత్తిడి తీసుకొస్తోంది. అందుకే ప్రస్తుతం పసిడి ధరల్లో తగ్గుదల కనిపిస్తున్నట్లు నిపుణులు చెబుతున్నారు. అమెరికా ఫెడరల్ రిజర్వ్ భవిష్యత్తు వడ్డీ రేట్లపై కూడా మార్కెట్లో అనిశ్చితి కొనసాగుతోంది. ద్రవ్యోల్బణ భయాలు పెరగడంతో ఈ ఏడాది వడ్డీ రేట్ల కోతలు ఉండకపోవచ్చనే అంచనాలు వినిపిస్తున్నాయి. ఇదే సమయంలో దేశీయ స్టాక్ మార్కెట్లు కూడా భారీ ఒత్తిడిలో ట్రేడ్ అవుతున్నాయి. సెన్సెక్స్, నిఫ్టీ సూచీలు గణనీయంగా పడిపోవడంతో పెట్టుబడిదారులు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. మొత్తంగా చూస్తే ప్రపంచ రాజకీయ పరిణామాలు, క్రూడాయిల్ ధరలు, డాలర్ బలం, స్టాక్ మార్కెట్ల ఒడిదుడుకులు కలిసి రాబోయే రోజుల్లో బంగారం ధరల్లో భారీ మార్పులకు దారితీయొచ్చని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇక ఇలాంటి డైలీ గోల్డ్ రేట్స్ అప్డేట్స్ కోసం ఏషియానెట్ న్యూస్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.